గురుగారు, ఆషాఢ మాసంలో చేయాల్సిన పనులేంటి? చేయకూడని పనులేంటి? ఒకటి, ఎందుకు కొత్తగా పెళ్ళైన దంపతులను ఆషాఢ మాసంలో విడివిడిగా ఉండమని చెప్తారు? వాస్తవానికి ఆషాఢ మాసంలో కోడలు, అత్తగారు ఒక చోట ఉండకూడదు. ఓకే. అల్లుడు, అత్తగారు ఒక ఇంట్లో ఉండకూడదు. ఓకే. ఎందుకు ఉండకూడదు అంటే శాస్త్ర ప్రామాణికం ఒకటి ఉంది. ఏమిటంటే వేసవి కాలం తర్వాత నుంచి అంటే జ్యేష్ఠ మాసము, ఆషాఢం ఓకే. ఈ మాసాలు ప్రారంభమవుతున్నప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. అవును. ఇది వరకు రోజుల్లో ప్రతి ఒక్కరికి అరెకరం పొలము, పావెకరం పొలము, ఎకరం పొలము ఉండేది. హ్మ్. తండ్రి కొడుకులు పొద్దున్నే పొలం పనులకు వెళ్ళి చేస్తూ వచ్చేవారు. ఓకే. వివాహాలు ఎప్పుడవుతాయి? మే నెలలో అవుతాయి. అవును. జూన్ నెల నుంచి ఏమొస్తాయి? వర్షాలు పడటం వల్ల అవును. అవుతాయి. జూన్ నెలలో ఆషాఢం వస్తుంది. అవును. మన శాస్త్రం ఎంత గొప్పది అంటే ఈ పెళ్ళయిన తర్వాత ఇతను భార్యామోహంలో ఉండి పొలానికి వెళ్ళకుండా ఉన్నాడు అనుకోండి. ఓకే. అప్పుడు అమ్మ నాన్న ఏమంటారు? ఎరా పెళ్ళయిన తర్వాత ఇంకా పొలానికి వెళ్ళే పని లేదా? పెళ్ళం కొంగు పట్టుకు తిరుగుతావా అంట. అవును. నా మొగుడిని అంటున్నాడని భార్య కోపం వస్తుంది. అత్తగారికి కోడలికి వైరం ఏర్పడుతుంది. అక్కడ పంటకి నాట్లు నాటకపోతే పంట పండే వ్యవస్థ లేదు. అవును. పంట పండాలంటే ఈయన లేవాలి. హ్మ్. అప్పుడేంటి కొత్త మోజు ఉండకూడదని చెప్పి ఈ అమ్మాయిని ఏంటంటే ఆలు మగలు దూరంగా ఉండవయ్యా అని చెప్పి చెప్పింది. ఓకే. అప్పుడేమవుతుంది? ఈయన పంట వెళ్ళి నాట్లు నాటుకుంటాడు. హ్మ్. ఈవిడ పని ఈవిడ చేసుకుంటుంది. ఈ పంటలు నాటిన తర్వాత భార్యను చూడాలని ఒక ఆనందం. ఇప్పుడు మనకి బాగా ఇష్టమైన వస్తువు కొంచెం దూరంగా ఉందనుకోండి, ఆకలేసేస్తుంది అనుకో, హ్మ్. ఆ రోజు ఏమనుకుంటాం తెలుసా? ఇంట్లో మీ భార్య ఉంది, ఆ బాగా ఆకలేస్తుంది అనుకో, ఏమనుకుంటాం? ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఏదైనా నాకు ఇష్టమైనది వండించుకుని తినాలి అని అవును. కోరుకుంటుంది సార్. అవును. ఆ కోరిక ప్రకారంగా ఆషాఢ మాసంలో అయిపోయడానికి ముందు మళ్ళా అత్తగారింటికి పిల్ల వచ్చేటప్పుడు ఆషాఢ పట్టీలు ఇవ్వండి అని చెప్పి పట్టీలు ఇప్పిస్తారు. ఓకే. ఈ అబ్బాయి గుర్తుగా అన్నమాట పట్టీలు ఈ అబ్బాయి ఇస్తాడు పెళ్లి ఓకే. కొడుకు. హ్మ్. అదే విధంగా ఏంటంటే నేను మళ్ళా మా ఆయన దగ్గరికి వెళ్తున్నానని కుతూహలం కొద్దీ ఈ అమ్మాయికి ఏం చేస్తారంటే గోరింటాకు పెడతారు. ఆషాఢంలో ఖచ్చితంగా ఆడపిల్ల గోరింటాకు పెట్టుకోవాలి. మగపిల్లవాడు సంపాదించిన తర్వాత ఆషాఢ పట్టీలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇలా అత్తగారికి కోడలికి వైర్యం రాకుండా ఉండాలని చెప్పి మాత్రమే వీరిద్దరిని దూరంగా ఉంచండి అయ్యా అని చెప్తారు. ఓకే. పంటలు పనులు పోకూడదు. ఇది ఆషాఢానికి ఉన్నటువంటి ప్రత్యేకత.